ప్రైజ్లో దేవుడి నామానికి స్తోత్రాలు. ఈ 6వ రోజు 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఫేస్బుక్ లైక్కి వచ్చిన అందరికీ దేవుడి పేరిట వందనాలు. మనం ప్రార్థన చేసుకొని కొడుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు అసయ్య. అయ్యా, ఇప్పటి వరకు మీరే తోడే ఉన్నారు అసయ్య. ఈ 5 రోజులు మీరే మంచి జరిపించారు అసయ్య. ఈ 6వ రోజు కూడికలో మీరే నడిపించడానికి స్తోత్రాలు అసయ్య. లేదు కూర్చున్న వాళ్ళందరికీ మీరే కృపణ దయచేసి మంచి గుణాలను మీరే కృపణ దయచేయండి అసయ్య. పాటలను మీరే తోడే ఉండండి అసయ్య. వాక్యంలో మంచిగా వినలాగా మీరే కృపణ దయచేయండి అసయ్య. మంచి మంచి మాటలతో మమ్మల్ని నీ వైపు తిప్పుకోమని కోరుకుంటున్నాను అసయ్య. ఎప్పుడు నీ వాక్యం ఎరుగని వారు లేకపోతే తెలిసిన వారు ఇంకా బాగా తెలుసుకునేలాగా, నీ వాక్యం ఎరగని వారు కొత్తగా నీ గురించి తెలుసుకొని ఇంకా నీలో నడవాలని వాళ్ళకి ఆసక్తి కలిగించేటట్టు మీరే కృపణ దయచేయమని కోరుకుంటూ, ఎంతోమందికి ఇది చేరవేసి వాళ్ళందరినీ మీరే ఆదుకోవమని కోరుకుంటున్నాను అసయ్య. ఇది చాలామందికి వెళ్ళి అందరూ నీలో నడవాలని కోరుకుంటూ చిన్న ప్రార్థనని ఈ గుడికని ఘనంగా జరిపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని నీ పాద సన్నిధిలో పెట్టుకోమని అడిగి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమె మనం పాట పాడుకొని ప్రారంభించుకుందాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది సుమధుర స్వరము గానాలతో
ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరుకుడు వచ్చి మీకు అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ ఉపవాస పండుగలలో ప్రభు మనలను ప్రేమించి ఆయన కృపను మనకు తోడుగా ఉంచి ఈ 6వ రోజులోనికి దేవుడు మనలను నడిపించాడు. అందుని బట్టి మనం ఎంతైనా ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఉదయ కాలంలో స్తోత్ర కూడిక, మధ్యాహ్న కాలంలో విజ్ఞాపన కూడికలు, మరి అనేకులు మరి వారి ప్రార్థన విన్నపములు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. వారి కొరకు నిత్యం మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రియులారా, మరి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్న నెహెమ్యా గ్రంథమును, ప్రియులారా, ఆ పుస్తకంలో మొదటి అధ్యాయమును ధ్యానం చేస్తూ ఉన్నాము. మనం గమనిస్తే రాత్రికాల సమయంలో నెహెమ్యా యూదుల యొక్క, యెరూషలేములో ఉన్న యూదుల యొక్క పరిస్థితిని తెలుసుకొని వారిని బట్టి ప్రార్థన చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. అయ్యా, మా పాపములను క్షమించండి, మేము అవిధేయులమైపోయాము, నీ ఎడల మేము దోషం చేసిన వారిగా ఉన్నాము అని ప్రార్థన చేస్తున్న విధానం చాలా గొప్పది. మరొకసారి ఆ 7వ వచనాన్ని, మనం 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, నీ ఎదుట బహు అసహ్యము పుట్టించితిమి, ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను, కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటలను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల ఊదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును గూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించేదనని. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యా గారు దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీ ఎదుట మేము అసహ్యము కలిగించే కార్యాలను చేశాము, నీ మాట వినలేదు, నీ కట్టడలను గైకొనలేదు, నీ ఆజ్ఞను మీరేము, విధులను అనుసరించలేదు. కాబట్టి మీరే వాగ్దానం చేశారు, మోషేతో చెప్పారయ్యా, మీరు పాపం చేస్తే తప్పకుండా శిక్షిస్తాను, కానీ మీరు నా వైపు తిరిగితే, మీరు ఏ స్థలంలో చెదరగొట్టబడి ఉన్నా, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీరు నా తట్టు తిరిగితే ఆ పరిస్థితులన్నిటి నుండి విడిపించి మరలా వాగ్దాన దేశంలోనికి సమకూరుస్తాను అని మీరు వాగ్దానం చేశారు కదా. మీరు నమ్మదగిన దేవుడు కదా, మమ్మల్ని క్షమించండి, మేము పాపం చేశాము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల అనుసరించి ఆయన మార్గములలో
నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్టు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. నేను అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకుంటే, దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడిస్తే, దేవుని ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఓ వ్యక్తికి సరి అయిన మార్గంగా కనపడే మార్గం ఉంది, కానీ తుదుకు అది మరణానికి నడిపిస్తుంది అని. మనకు నచ్చిన మార్గము, మనకిష్టమైన మార్గము, మనకు అనుకూలమైన మార్గం కాదు, దేవుని మార్గం. ప్రియులారా, ఆ మార్గంలో మనం నడవాలి. ఆయన ఆజ్ఞానుసారముగా, ఆయన ఆజ్ఞకు లోబడి మనం నడిచినప్పుడు తప్పకుండా కృప చూపిస్తాను. నువ్వు తొలగిపోతే, నువ్వు దారి తొలగిపోతే, నీ ఇష్టమైన మార్గాలలో తిరుగుతూ ఉంటే, మనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే, మనకి ఇష్టం వచ్చినట్లుగా ఉంటే, అందుకనే ఆ రాత్రికాల సమయం జ్ఞాపకం చేస్తున్నాం. ఆత్మీయ కుమారుడైన తిమోతితో పౌలు చెప్తూ ఉన్నాడు, అయ్యా, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియాలి. అందుకనే మోషేతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొనిన ఎడలా. ఎవరి మార్గంలో? ప్రభు మార్గంలో. అజీవం కలిగిన మార్గం, క్షేమము కలిగే మార్గం, మేలు కలిగే మార్గం. అందుకనే ఆలోచించు, మేలు కలిగే మార్గం ఏదో యోచించు. ఏది క్షేమమో, ఏది మేలో, ఏది ప్రయోజనకరమో. మనము షాప్కి వెళ్ళినప్పుడు, ఏదైనా కొనటానికి వెళ్ళినప్పుడు అన్నీ పరిశీలిస్తాం. ఏది మంచిగా ఉందో అదే మనము తీసుకుంటాం. ఈరోజు ఎన్నో మార్గాలు ఉన్నాయి, అయితే సత్యమైన మార్గం ఏమిటి? ఇదిగో ఒక ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా ఈ మాట చెప్పగలిగిన వారు ఉన్నారా ప్రపంచంలో? ఎవరైనా ఈ మాట చెప్పారా? నేను మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. ఎన్నో మార్గాలు కనపడతాయి నీకు. అది నీకు మేలు కలిగే మార్గంగా కనపడవచ్చు, తుదకు నీకు నాశనముగా నడిపించవచ్చు. అయితే యేసే ఆ మార్గం. ఆ మార్గంలో మనం నడిస్తే మనకు ప్రయోజనము కలుగునట్లుగా ఆయన ఉన్నతమైన మార్గంలో నడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనకు ప్రయోజనం కలుగునట్లుగా, మనకు మేలు కలుగునట్లుగా, మనం దీవెనకరముగా మార్చబడినట్లుగా, మన శాపము తొలగినట్లుగా ఆయన ఉన్నతమైనటువంటి మార్గం. గమనిస్తే ప్రియులారా, దేవుని సన్నిధానములో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఓ చక్కని మాటను జ్ఞాపకం చేస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. కాగా దర్యావేషు సంతకము చేసెను. ఇట్టు శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము మోకాళ్ళుని తన ఇంటి పైగది కీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుష్యులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయే ఆయనను
బతిమాలు కొనుటయే చూచి రాజా సమ్ముఖమును ఆమేన్. హల్లెలూయా. 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? దానియేలు ప్రార్థన చేస్తూ ఇక్కడ అంటున్నాడు, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనము యందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము అంటాడు. స్తోత్రం. హల్లెలూయా. 9వ అధ్యాయం 6వ వచనం ఏమంట? ఏం మానేరంట? ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దానియేలు 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? నీ ఆజ్ఞలను విధులను అనుసరించుట మాని అంటాడు. నేను వాక్యానుసారముగా ప్రవర్తించటం మానేశారు. వాక్యానికి విధేయత చూపటం మానేశారు. దేవుని వాక్యానికి లోబడటం మానేశారు. ఆయన వాక్యము పాదములకు దీపము. ఆ వాక్యము మేలు చేసేది. ఈ వాక్యము అనుసరించడం విడిచిపెట్టారు. ఇప్పుడు ప్రియులారా, అందుకే ఆయన అంటున్నాడు, ప్రభు ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు గాని నా తండ్రి చిత్త ప్రకారం. దేవుని చిత్తం ఏమిటి? ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి నడవాలి. ఆయన వాక్యపు వెలుగులో నడవాలి. ఇది వదిలేశారు జనం. దీన్ని పట్టించుకోవట్లేదు. వాక్యానుసారంగా నడవటం మానేశారు. జనం కావాల్సింది ఏంటి? అద్భుతం జరగాలి, మేలు జరగాలి. మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగు, అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది మానేశాం. ఏంటి? నీతిని, రాజ్యాన్ని, ఆ వాక్యానుసారముగా ప్రవర్తించుట. దానియేలు గారు కూడా ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు? జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యూదయ దేశ సకల జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక దేవుని వాక్యానికి పెడచెవిన పెట్టి, దేవుని మాటలను తృణీకరించి, దేవుని ఆజ్ఞలను మీరి ఏమంటూ ఉన్నాడు? అయ్యా, మేమైతే మీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి రాజులకు, అధిపతులకు, పితరులకు, యూదయ దేశంలో ఉన్న జనులకు చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలు, నీ విధులను అనుసరించుట మాని పాపులమును, దుష్టులమును, చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసాము. ఈ శ్రమ, నింద రావటానికి గల కారణం అదే. బబులోను చెరకు వెళ్ళటానికి గల కారణం అదే. చెరపట్టబడటానికి గల కారణం అదే. మానివేయవలసినవి మానివేయకుండా ఏం చేశారంటే ఆజ్ఞలను అనుసరించుట మానేశారు. దుష్టులైపోయారు, పాపులైపోయారు, చెడుతనము జరిగించే వారిగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని అనుసరించటం మానేశారు. 5వ వచనంలో ఆయన చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట ఏంటంటే ఏమంటూ ఉన్నాడు? ఏమంటున్నాడు? చిన్న మాటలు ఆలకింపక. Incoming call from Salman Raju Cam identified by True. ప్రవక్తలు బోధిస్తూ ఉన్నారు. ఓ దైవజనులు ప్రకటిస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని ఆలకించట్లేదు, వాక్యానికి లోబడటలేదు, వాక్యానికి చెవియొగ్గట్టలేదు. అందుకోసమే ఈ పరిస్థితి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించండి, మీరు అపరాధం చేసిన ఎడల ఏం చేస్తూ ఉన్నాడు? వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు ఒకవేళ అపరాధం చేసినప్పుడు తెలుసుకొని నా వైపు తిరిగితే
దానియేలు గారు కూడా ప్రార్థన చేశాడు, నెహెమ్యా గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, అపరాధంలో పడిపోయాం, నీ మాట వినటం మానేశాం, నీ ఆజ్ఞలను అనుసరించటం మానేశాం, దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ వైపు చూస్తే కనికరిస్తానన్నావు కదా, నీ తట్టు తిరిగితే జాలి పడతానన్నావు కదా, నీ వాగ్దానం చేసిన దేవా, నీవు నమ్మదగిన దేవుడు కదా, మీ వాగ్దానం మా పట్ల నెరవేర్చండి అని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా యొక్క ఆ ప్రార్థనను బట్టి వారిని అనుకూలపరిచినట్లుగా మరలా యెరూషలేము రావటానికి సమయమును అనుకూలపరిచినట్లుగా మనము చూడగలుగుతాం. 10వ వచనంలో నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, నీవు మహాప్రభావము చూపి నీ బాహుబలము చే విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విడిపించిన దేవుడివయ్యా, నీ బాహుబలము చాపి విడిపించావు ఐగుప్తులో నుండి. నీ బాహువు చాపి విడిపించిన ప్రజలు కదా వీరు, వారి ఎడల ప్రేమ చూపి విడిపించావు కదా. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లారా. నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో, బ్రతిమాలుకొని యెహోవా నీవు నీ మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. అయ్యా, విడిపించిన నీ ప్రజల మీద నీవు కోపం చూపటం ఎందుకు? నువ్వు కోపపడొద్దయ్యా, నీ ప్రజలు కదా, జాలిపడయ్యా అని ప్రార్థన చేస్తాడు. అదే విషయాన్ని నెహెమ్యా గారు కూడా ఎత్తి చూపుతూ ఉన్నాడు. అయ్యా, నీ బాహుబలము చేత విడిపించావు కదా, నీ వాగ్దాన ప్రజలు వారు, కనికరించయ్యా, కనికరించయ్యా, కనికరించయ్యా. నెహెమ్యాలాగా ఈనాడు కూడా అనేకులు బలిపీఠమునకు మంటపమునకు మధ్యన నిలిచి ఇదిగో నశించిపోతున్న ఆత్మల కొరకై తృష్ణగొని భారము కలిగి ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు. వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అయితే ఈనాడు చాలా మంది ఆలకించక, వాక్యానుసారముగా నడవక, ఆయన మార్గమును అనుసరించి నడవక వారికి ఇష్టానుసారంగా నడుస్తున్నారు. అంతే, ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరి ఇష్టం. అదేవుని ప్రియులారా, మోషే అయ్యా, నీ కోపపడవద్దు వారి మీద. నువ్వు కోపపడితే వాళ్ళు నిలవగలరా? నీ కోపపడితే వాళ్ళు ఎలా? అయ్యా, నువ్వు విడిపించిన నీ ప్రజలు కదా, నీ ప్రజల మీద జాలిపడయ్యా అని. నిజమే, ఈరోజు సేవకులమైనటువంటి రక్షింపబడిన మనము కూడా ఇదిగో దారి తొలగిన వారి కొరకు, సంఘము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము విస్తరించుట కొరకు, సంఘము చెదరిపోకుండా ఉండుట కొరకు, సంఘములో విశ్వాసులు పాపం వైపు చూడకుండా ఉండుట కొరకు, దేవుని ఆజ్ఞలను మానివేసిన ప్రజల కొరకై భారం కలిగి ప్రార్థన చేసే వారిగా మనము ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మనం విడిచిపెట్టొద్దు, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం మానేసి, వాక్యానుసారంగా ప్రవర్తించటం మానేసి మనమే దారి తొలగిపోతే ఎలా? పౌలు గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యో అయ్యో అయ్యో, మరలా గలతీ సంగమా, నేను మరలా మీ కొరకు ప్రసవ వేదన పడుతున్నాను. ఎంత గొప్ప పెయిన్, ప్రసవ వేదన. నేను చెప్పాల్సింది చెప్పాను, వాళ్ళు వింటే ఎంత, వినకపోతే ఎంత అని అనుకోవట్లేదు. వాళ్ళు దారి తొలగారు. మరలా అంటే మరలా అనే మాట
ఆల్రెడీ ఒకసారి ఆ వేదన పడి వారిని ఆత్మీయతలోనికి నడిపించారు. ఈరోజు మరలా వారు లోకంలో దుర్బోధ తట్టు తిరిగారు. ఈనాడు చాలా మందికి సత్య సువార్తను విడిచిపెట్టి దుర్బోధ వైపు ఈజీగా తిరుగుతున్నారు. అందుకంటాడు, మీరింత అవివేకులైపోయారా అని. అవివేకం తెలీదు. ఎవరు కొత్తగా కనపడితే, ఎవరు మ్యాజిక్లు చేస్తే, ఎవరు మ్యూజిక్లు వినిపిస్తే స్తోత్రం హల్లెలూయా. మనోళ్ళకి దేవుని అద్భుతం మ్యాజిక్లు కావాలి, దేవుని వాక్యానుసారంగా నడవటం లేదు. ఇప్పుడు అద్భుతమైనటువంటి మ్యాజిక్. గారడీ సీమోనులు నమ్ముతారు, గారడీలు కావాలి. స్తోత్రం. అందుకని వీళ్ళు కూడా కొందరు, మనం ఎప్పుడు వాక్యం చెప్పినా జనం వినట్లేదు కాబట్టి గారడీలు చేస్తేనే, గారడీలు చేసే వాళ్ళ దగ్గరే ఎక్కువ మంది నుంచుంటారు, గారడీ వాళ్ళ దగ్గరే ఎక్కువ మంది జనం గుమిగూడతారు. స్తోత్రం. వాక్యం చెప్పే వాళ్ళ దగ్గర నుంచి ఉండరు. మీరు ఎక్కడైనా గమనించండి, ఎవరైనా సువార్త ప్రకటిస్తే అక్కడ ఉండరు. గారడీలు చేసే వాళ్ళ దగ్గర చూడండి, గుంపులు గుంపులుగా ఉంటారు. నా దేవుని ప్రియులారా, ఈరోజు ప్రత్యేకించి ఇటువంటి వారి కోసం, దుర్బోధలను అనుసరించు వారి కొరకు, నెహెమ్యా పాపము చేసి శ్రమ నిందను అనుభవిస్తున్న వారి కొరకై ప్రార్థన చేసినట్లుగా మోషే అయ్యా దారి తొలగిన ఇశ్రాయేలీలకు వారి పక్షముగా వారి మీద నీవు కోపపడొద్దు, జాలిపడు అని ప్రార్థన చేస్తున్నట్లుగా, దుర్బోధను అనుసరించి నడిచినటువంటి వారి కొరకై పౌలు గారు ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుని ప్రియులార, కొలస్సీల రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ప్రియులారా, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడు మీ కొరకు తన ప్రార్థనలో స్తోత్రం సంపూర్ణతను పొందాలి. ఆమె ఏం పొందాలి? సంపూర్ణత పొందాలి. మన ఫలము పండు, చెట్టుకి ఆ ఫలం ఉందనుకో, అది పండితేనే తినటానికి ఈలుగా ఉంటుంది. మామిడికాయ అయినా సరే తినాలి అంటే అది పండుగ మార్చబడాలి, పచ్చి తినలేము. స్తోత్రం. నా మాట అర్థమైంది అనుకుంటున్నా. మనము కూడా పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి, అందుకని పౌలు చెప్తున్నాడు, క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను మనము సాధించాలి. క్రీస్తు వలె మనము మార్చబడాలి, క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడాలి. అసంపూర్ణత ఎప్పుడు కూడా స్తోత్రం హల్లెలూయా. ఏమండి, మీరు ఎప్పుడైనా సరే ఓ బిందె నిండా నీళ్లు పట్టుకొని వెళ్తా ఉండండి, తొనకనే తొనకదు. అదే బిందె సగానికి పెట్టుకొని వెళ్ళండి, ఆ నీళ్లు అటుకొట్టి ఇటుకొట్టి అటుకొట్టి ఇటుకొట్టి ఆ బిందె గల్లంతుగా మార్చబడింది. సంపూర్ణతను మనం సాధించాలి. సంపూర్ణతను, పరిపూర్ణతను. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. అదే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంట? ఎపఫ్రా మీరు సంపూర్ణులనందు ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై నిలకడగా
స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగి నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలి, స్థిరపడాలి క్రీస్తులో. సందేహాలు, అనుమానాలు, అపనమ్మకాలు, అవిధేయతలు, తొలగిపోటాలు, జారిపోటాలు ఇవేమి ఉండొద్దు. సంపూర్ణ నిశ్చయత కలిగి నిలకడగా ఉండాలి. స్తోత్రం. అందుకొరకే పోరాడుతూ ఉన్నాడు ప్రార్థనలో. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్న మరొక విషయం ఏంటి అంటే ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచూ ఉన్నాడు. మీ కొరకే కాదు, లవోదికేయ వారి కొరకు కూడా పోరాడుతున్నాడు. స్తోత్రం. ఎపఫ్రా ద్వారా ఏర్పాటు చేయబడిన కొలస్సీ సంఘం, ఈ లవోదిక సంఘం, కొలస్సీ సంఘం ఎపఫ్రా స్థాపించాడు. ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి ఈయన గురించి మీకోసం పోరాడే ఎపఫ్రా ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. మీరు సంపూర్ణతను సాధించి ఆత్మ నిశ్చయత కలిగి నిలకడగా ఉండాలి. జారిపోయే వాళ్ళు ఉంటారు, నిలకడ ఉండదు కొందరికి. స్తోత్రం, హల్లెలూయా. నిలకడ ఉండదు, జారిపోతూ ఉంటారు. అటు ఇటు తిరిగే వాళ్ళు ఉంటారు. ఈ టీం ఒక టీం అన్నమాట, తిరిగే టీం. వీళ్ళు ఏడైనా తిరుగుతారు, ఎక్కడ కూడా నిలకడగా ఉండరు, ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు. అక్కడంటే అక్కడ, ఇక్కడంటే ఇక్కడ, ఆ ఊరు ఈ ఊరు, ఏ ఊరైనా తిరుగుతారు. మొత్తానికి వాక్యానుసారంగా నడవటం మాత్రం నేర్చుకోరు. స్తోత్రం. వాక్యానికి విధేయత చూపరు. వాక్యములో ప్రభు మీద ఆనుకొని నడవరు, ప్రభు మార్గాల్లో నడవరు, తిరుగుతూ ఉంటారు. నా నెత్తి మీద చేయి పెట్టయ్యా అని. ఆయన నిజంగానే పెడతాడు నెత్తి మీద చేయి. స్తోత్రం. నీ ధనం కోల్పోనట్లుగా ఆయనే. నేను చాలా తిరిగాను కానీ అది స్పాన్సర్ చేశాను, ఇది స్పాన్సర్ చేసి, నువ్వు ఏ స్పాన్సర్ చేసినా నేను చెయ్యొద్దు అంటలేదు. వందనాలు, నీ ఇష్టం, అది నీ ధనం, నీ ఇష్టం. కానీ వాక్యానుసారముగా ప్రవర్తించకుండా, వాక్యపు వెలుగులో, ఆధ్యాత్మికతలో పాపానికి చోటు ఇవ్వకుండా, సంపూర్ణతను సాధించకుండా మనం ఏ ఊరు తిరిగినా, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఎక్కడ ఉన్నా అది వేస్ట్ కాదు, వేస్ట్ ఉన్నారా? స్తోత్రం. ఇదే మాట నీ హృదయంలో వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నెహెమ్యా ప్రార్థన చేసినట్లుగా ఎపఫ్రా కొలస్సీ సంఘము కొరకై, లవోదికే సంఘము కొరకై వారు సంపూర్ణతను సాధించాలి. దేవునిలో నిలకడగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ పోరాటం ఎఫెసీ తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని బతిమలాడా హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిక చేస్తున్నాడు. మనము ఏమని సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖముగా బ్రతకాలని, అంటే మనం నెమ్మదిగా ఉండాలి అంటే ప్రార్థన. ఈరోజు ప్రార్థన చెయ్యం. ఎవరెవరు ప్రార్థన చేస్తారో ఫోన్లు రాసుకుంటాం. వాళ్ళు ఏడ ప్రార్థన పెట్టిన అభిషేకం కూడికైనా, ఆశీర్వాదం కూడికైనా, మేలు కలిగే కూడికైనా, స్వస్థత కూడికైనా
నా దేవుని పిల్లరా, నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో నీవు, నీ కుటుంబంలో నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు మోకరించి ప్రార్థన చేయి. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన. ఈరోజు ఈ రాత్రి ఒక ప్రత్యేకతను నెహెమ్యా వలె మనము కూడా పూనుకుందాం ప్రార్థన చేయటానికి. నెహెమ్యా, అయ్యా కనికరం కలిగిన వాడా, నీ బాహుము బలము చేత విడిపించిన వాడా, జాలిపడయ్యా, జాలిపడయ్యా. నిలకడలేని ప్రజల ఎడల జాలిపడయ్యా. నీ వాక్యానుసారంగా నడవని ప్రజల వైపు జాలిపడయ్యా. శ్రమలో ఉన్న వారి ప్రజల వైపు జాలిపడండి అయ్యా. సంపూర్ణత లేని, నిలకడ లేని వారి ఎడల మీరు జాలిపడండి అయ్యా అని ప్రార్థన చేయుదుము గాక. స్తోత్రం. ప్రార్థన చేస్తే దేవుడు స్థిరపరుస్తాడు. వారికి రాత్రి స్థిరంగా లేకుండా అటు ఇటు తిరుగుతున్న వాళ్ళందరినీ దేవుడు స్థిరపరచును గాక. వారికి నెమ్మదిని అనుగ్రహించును గాక. వారిలో స్థిరత్వము, సంపూర్ణతను కలుగజేయును గాక. ఈ వాక్యం నువ్వు ఏంటంటే ఈ రాత్రి నీ కొరకే ఈ వాక్యం, మన కొరకే ఈ వాక్యం. మనం స్థిరపడదాం దేవునిలో, సంపూర్ణతను కలిగి ఆత్మీయతలో ముందుకు వెళదాం. ప్రతి ఈవిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నెహెమ్యా గారు ప్రార్థన చేశారు. ఆ శ్రమ నుండి విడుదల పొందినట్లుగా దేవుడు కనికరము చూపాడు, దేవుడు కృప చూపాడు, దేవుడు అద్భుతం జరిగించాడు, దేవుడు ఉన్నతమైన కార్యం చేశాడు. అట్లా మన పట్ల కూడా ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతము జరిగించును గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకే వందనాలు. ఈ రాత్రి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో 6వ రోజులోనికి నన్ను మమ్మల్ని నడిపించి నీ సన్నిధిని తోడుగా ఉంచి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకై వందనాలు. దైవమా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. పాటల్లో నాయనా నీ బిడ్డని నిలబెట్టుకొని మంచిగా పాడటానికి కృప దయచేసావయ్యా. వాక్యం నుండి నెహెమ్యా ప్రార్థన, అయ్యా మోషే ప్రార్థన, దానియేలు ప్రార్థన, ప్రభ అయ్యా నీకే వందనాలు. తొలగిపోయిన ప్రజల కొరకు, దారి తొలగిన ప్రజల కొరకు, వాక్యానుసారముగా నడవని ప్రజల కొరకు, స్థిరత్వం లేని ప్రజల కొరకై, నిలకడ లేని ప్రజల కొరకై, పాపములో పడిపోయిన ప్రజల కొరకై ప్రార్థించిన రీతిగా పాపముల నుండి విడిపించటానికి యేసయ్యా నీవు మా కొరకు సిలువ మరణము పొందావు కదా అయ్యా. రక్తమంతా కార్చిన యేసయ్యా నీకు వందనాలు. మేమందరము నాయన, మీరు మా కోసం నీ ప్రాణమును విమోచన క్రయధనము చెల్లించావు గనక మేము నీలో స్థిరత్వం కలిగి నీ మార్గంలో నడిచే భాగ్యాన్ని దయచేయండి. చేరుకుడిన ప్రతి బిడ్డను, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరే సమస్యలో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు ప్రభా, కొందరు విజ్ఞాపనలను పంపించారు ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ మేలు చేయండి, నీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తాను. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో ప్రవేశిస్తూ ప్రార్థన మందిరం, షిలోహు ప్రార్థన మందిరం విశ్వాసులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. షిలోహు మందిరము కట్టబడినట్లుగా స్థలం ఇచ్చావయ్యా. మందిరము కట్టబడడానికి ద్వారాలు తెరవండి, ధన సహాయం దయచేయండి, రుణబంధకాల నుండి విడిపించండి, విమోచించండి, మేలు చేయమని ప్రార్థన చేస్తాను. మా ప్రియులు ప్రభా, అయ్యా దూరదేశంలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మేలు చేయండి, నీ మహిమతో జ్ఞాపకం చేసుకోండి, నీ కార్యము చేయండి నాయన. నీకే వందనాలు అయ్యా, నీకే స్తోత్రం. రేపు జరిగిన దానిపు ఆరాధనలో కూడా మీరు తోడేయండి. నీ దీన సేవకులు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసురాలను ప్రేమించిన బిడ్డలను కూడా మీరు దర్శించండి. మమ్మల్ని మీ సన్నిధిలో ఇంకా బలమైన పాత్రలుగా మీరు వాడుకోండి. మేలు చేసి మహిమతో నింపి బలపరచమని యేసు నామమును అడుగుచు నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీకందరికీ, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. 43 minutes 50